నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శైవ వైష్ణవుల సంగమ స్వరూపం శ్రీ అయ్యప్ప స్వామి. ఏటా లక్షలాది దీక్షాపరులు సందర్శించే పావనధామం శబరిమల. ఆ పుణ్యధామానికి ప్రతీక తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడిలో విరాజిల్లుతున్న అయ్యప్ప ఆలయం. ఈ ఆలయానికి వెళ్లే మార్గం పచ్చని పంట పొలాలతో తోటలతో కనువిందు చేస్తుంది. ఆంధ్ర శబరిమలగా పేరున్న ఈ పుణ్యక్షేత్రాన్ని నేటి తీర్థయాత్రలో దర్శిద్దాం. ఏ భక్తులైతే విష్ణు పూజ చేస్తూ శివును నిందిస్తారో, అలాగే శివ పూజ చేస్తూ విష్ణు నింద చేస్తారో వారికి నరకం ధ్రువం అని స్పష్టం చేశాడు భాగవతంలో సదాశివుడు. శైవ వైష్ణవ ధర్మాల మధ్య సాగిన సంఘర్షణ చరిత్రకెక్కిన సత్యం. ఈ శైవ వైష్ణవ ధర్మాల సమైక్య స్వరూపం శ్రీ అయ్యప్ప స్వామి. ధర్మశాస్త్ర మణికంఠునిగా పేరుగాంచి అయ్యప్ప స్వామి వెలసిన పావన తీర్థం శబరిమల. దూర ప్రాంతాల నుండి వచ్చి అక్కడ యాత్ర చేయటం శారీరక సామర్థ్యానికి పరీక్ష పెట్టటమే. ఆ యాత్రా క్లేశ నివారణకు ఆంధ్ర రాష్ట్రంలో వెలసిన పుణ్యక్షేత్రం ద్వారపూడి శ్రీ అయ్యప్ప క్షేత్రం. తూర్పుగోదావరి జిల్లాలో పవిత్ర గోదావరికి దగ్గరలో ద్వారపూడి గ్రామంలో ఆంధ్ర శబరిమలగా పేరుగాంచి పుణ్యక్షేత్రమై విరాజిల్లుతున్నదే శ్రీ 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 అయ్యప్ప స్వామి వారి దేవాలయం. ఈ ఆలయం 1983వ సంవత్సరంలో కనకరాజు గురుస్వామి వారి స్వర్ణ హస్తాలతో శంకుస్థాపన గావించబడి 1989వ సంవత్సరంలో కంచి పీఠాధిపతులు శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామి వారి అమృత హస్తాలతో ప్రతిష్ఠ జరిగింది. ఆనాటి నుండి ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానమై శోభిల్లుతున్నది. శబరిమలలో ఏ విధంగానైతే శాస్త్రోక్తంగా తాంత్రిక పద్ధతిలో పూజా కార్యక్రమాలు జరుగుతాయో అదేవిధంగా ఆంధ్ర శబరిమలగా పేరుగాంచిన ఈ ఆలయంలో కూడా పూజా కార్యక్రమాలు జరుగుతాయి. మండలకాలం మరియు జ్యోతి దర్శనం సమయంలో కొన్ని వేల మంది భక్తులు ఇరుముడితో స్వామివారిని దర్శించుకొని నెయ్యి అభిషేకాలు జరిపించుకుంటున్నారు. ఈ ఆలయమందు ఒకే రాతిపై 18 మెట్లు చెక్కబడి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఈ 18 మెట్లను తమిళనాడు రాష్ట్రంలో తురయ్యూర్ గ్రామం నుంచి తీసుకురావటం జరిగింది. అదేవిధంగా ఈ ఆలయమందు యావత్ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా తులాభార కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. సంతానం లేని భక్తులు స్వామివారికి తమ కోర్కెలు చెప్పుకొని కోర్కెలు తీరిన వెంటనే తమ పిల్లలకు సరిపడా బరువును ధనం రూపంలో గాని వస్తు రూపంలో గాని సమర్పించుకుని తమ మొక్కుబడులు తీర్చుకుంటారు. ప్రతి సంవత్సరం వేలాది మంది స్వాములు తమ ఇరుముడులతో ఈ దేవాలయాన్ని సందర్శిస్తారు. ఈ ప్రాంగణంలో ఉన్న శ్రీ కనకదుర్గాదేవి దర్శనం చేసుకుని తమ కోరికలను సవినీయంగా విన్నవించుకుంటారు. దేవీ నవరాత్రుల్లో రద్దీ మనకి భక్త సముద్రాన్ని తలపిస్తుంది. శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో ఉన్న జగన్మాత శ్రీ కనకదుర్గాదేవికి ప్రతి నెల కొన్ని వేల మంది స్త్రీమూర్తులు పౌర్ణమి రోజున కుంకుమ పూజలు జరిపించుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతున్నారు. దేవీ నవరాత్రుల సమయంలో కొన్ని వేల మంది భవానీ భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. అయ్యప్ప స్వామి భక్తులకు శనైశ్వరుడు కష్టాలు కలగజేయడని ప్రతీతి. శని దృష్టి సోకకుండా ఉండడానికై భక్తులు శనైశ్వర స్వామికి తైలాభిషేకాలు చేస్తారు. ఈ ఆలయంలో తైలాభిషేకం చేస్తే శని ప్రీతుడవుతాడని భక్తుల విశ్వాసం. ఈ ఆలయ ప్రాంగణంలోనే దర్శనమిచ్చే సాయిబాబా, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయాలు భక్తులను ఆధ్యాత్మిక భావతరంగాల్లో ఓలలాడిస్తాయి. సద్గురువు సాయిబాబా వారి దేవాలయంలో షిరిడీలో ఏ విధంగా బాబా వారికి 4 హారతులు జరుగుతాయో అదే విధంగా ఈ ఆలయమందు కూడా జరుగుతాయి. ఈ ఆలయంలో కూడా విశేష పర్వదినాలలో అనేక మంది భక్తులు బాబా వారి ఆశీర్వాదం పొందుతున్నారు. ఈ ఆలయానికి క్రింది భాగంలో
పంచముఖాలతో అలరారుతున్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది. ఈ ఆలయంలో ఆంజనేయ స్వామి వారికి ప్రతిరోజు అర్చన, అభిషేకాలు జరుగుతాయి. మంగళవారం, హనుమత్ జయంతి, హనుమద్ వ్రతం మొదలగు పర్వదినాలలో విశేష పూజలు జరుగుతాయి. ఈ పూజా కార్యక్రమాలలో కొన్ని వేల మంది భక్తులు పాల్గొని ఆంజనేయ స్వామి అనుగ్రహానికి పాత్రులవుతున్నారు. శ్రీ అయ్యప్ప స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ శనీశ్వర దేవాలయంలో కూడా ప్రతి శనివారం తైలాభిషేకాలు జరుగుతాయి. శనిత్రయోదశి మొదలగు విశేష రోజులలో అనేక మంది భక్తులు తైలాభిషేకాన్ని జరిపించుకొని శనిదోష నివృత్తి చేసుకుంటున్నారు. ద్వారపూడి శ్రీ అయ్యప్ప ఆలయంలో మరో ప్రత్యేకత అష్టాదశ శివలింగాలు. పై అంతస్తులో శివలింగానికి అభిషేకం చేస్తే ఆ జలం అష్టాదశ లింగాలను అభిషేకిస్తుంది. ఈ విశేష అభిషేక సన్నివేశాన్ని మనము వీక్షిద్దాం. శ్రీ అయ్యప్ప స్వామి ఆలయమునకు తూర్పు దిశ యందు 18 లింగాలతో కూడిన ఆలయమే అష్టాదశ శ్రీ ఉమా విశ్వలింగేశ్వర స్వామి దేవాలయం. ఈ ఆలయం 4 అంతస్తులతో పాలరాతితో సుందరాతి సుందరంగా నిర్మాణం జరిగింది. ఈ 4 అంతస్తులలో 18 శివలింగాలు ప్రతిష్ఠించటం జరిగింది. ప్రతి ఒక్కరూ పై అంతస్తులోకి వెళ్లి ఒక శివలింగానికి అభిషేకం చేసినట్లయితే మనం చేసిన అభిషేక ద్రవం 18 లింగాలపై పడుతుంది. ఇదే ఈ ఆలయ ప్రత్యేకత. మనోబుద్ధ్యహంకార చిత్తానినాహం. ప్రతిరోజు కూడా ఈ ఆలయంలో అభిషేకాలు విరివిగా జరుగుతాయి. మహాశివరాత్రి పర్వదినాలలో భక్తులు అభిషేకాదులు జరిపించుకొని స్వామివారి అనుగ్రహం పొందుతున్నారు. శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం ఈశాన్యమందు 200 అడుగుల పొడగు భూమిలో 12 అడుగుల లోతులో భూగర్భంలో నిర్మితమైన దేవాలయమే భూగర్భ 12 జ్యోతిర్లింగ దేవాలయం. ప్రతి భక్తుడు హైందవ సంప్రదాయం ప్రకారం ఈ ఆలయ ప్రవేశం చేయవలెను. ఈ ఆలయంలోనే యావత్ భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా వెండి శివలింగం ప్రతిష్ఠ జరిగింది. భక్తులు స్వామివారిని దర్శించుకునే సమయంలో ఏదో తెలియని గొప్ప అనుభూతి కలుగుతుందని చెప్పటం గమనార్హం. ఇక్కడ 1983వ సంవత్సరం ఈ దేవాలయ శంకుస్థాపనం జరిగినది. సుమారు 6 సంవత్సరం తర్వాత 1989లో కంచి కామకోటి పీఠాధిపతి గారైన జయగురు శంకరాచార్య గారు వచ్చి విగ్రహ ప్రతిష్ఠ, యంత్ర ప్రతిష్ఠ, ప్రాణ ప్రతిష్ఠ చేశారు. అప్పటి నుంచి ఆ స్వామివారు ఇక్కడ అన్ని దేవాలయాలు చూసి చేసిన తర్వాత ఇది ఆంధ్ర శబరిమలగా పేరు కాంచని చెప్పేసి ఆ వేళ మమ్మల్ని చూసి ఆశీర్వాదం చేశారు. ఆ రకంగా దినదిన అభివృద్ధి అయి ఈ దేవాలయంలో ఇప్పుడు బాబా గుడి, ఆంజనేయ స్వామి గుడి, తర్వాత వెంకటేశ్వర స్వామి గుడి, దశ అవతారంతో కూడిన వెంకటేశ్వర స్వామి గుడి, అలాగే 18 లింగాలతో కూడిన శివాలయం, జ్యోతిలింగాలతో కూడిన ఒక సొరంగంలో కట్టిన ఒక దేవాలయం, మరియు మొన్న ప్రతిష్ఠ చేసిన అంకాళమ్మ గుడి, ఆ తర్వాత మన కుబేరస్వామి దేవాలయము, మరి ఆత్మలింగ దేవాలయం అన్నీ కట్టడమైనది. ఇక్కడ తులాభారం కార్యక్రమం ఎక్కలేని విధంగా విరివిగా జరుగుపడుతున్నది. అదే ఆత్మలింగ దేవాలయం కానీ లేదు కుబేర దేవాలయం కానీ ప్రపంచాన ఎక్కలేని విధంగా చాలా నూతనంగా చాలా అందంగా తయారైనది. ప్రతి వాళ్ళు ఇక్కడ వచ్చేదానికైనా ఏర్పాట్లు చేస్తున్నాం. రెండోది ప్రతిరోజు కూడా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3-3:30 దాకా కూడా అన్నదాన కార్యక్రమం ప్రతిరోజు జరుగుతున్నాయి. అయ్యప్ప స్వామి ఆలయానికి పక్కనే శివాలయం ఉంటుంది. దేవాలయ ముఖద్వారంలో ఏనుగులు తొండంతో పూలహారాన్ని పట్టుకుని నిలబడి ఉన్న బొమ్మలు ఉంటాయి. శివాలయానికి ఒక పక్క నంది విగ్రహం, ఎదురుగా నటరాజ విగ్రహం, వెనుకవైపు యాగశాల ఉన్నాయి. ఇక్కడ భక్తుల గ్రహ దోషాదులను తొలగించడానికి నాగదేవతా ప్రతిష్ఠ జరిగింది. అక్కడ భక్తులు పాప పరిహారార్థం
ప్రత్యేక పూజలు చేస్తారు. భూగర్భ ఆలయానికి పక్క భాగమున నూతనంగా నిర్మాణం జరిగినదే పాప విమోచన దేవాలయం. ఈ ఆలయంలో కరిమారియమ్మ నాగదేవతల విగ్రహాలు ప్రతిష్టలు జరిగినవి. శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవాలయంలో భక్తుల సౌకర్యార్థం అన్నదానం ఏర్పాటు చేయటమైనది. ప్రతిరోజు ఉదయం 11:30 నుండి 1 గంట వరకు అన్నదానం చేయబడుతోంది. ప్రతిరోజు కొన్ని వేల మంది భక్తులు ఈ అన్నదాన కార్యక్రమంలో స్వామివారి భోజన ప్రసాదం స్వీకరించి సంతృప్తి చెందుతున్నారు. అయ్యప్ప దేవాయ నమః, అభయ స్వరూపాయ నమః, అయ్యప్ప దేవాయ నమః, అభయ స్వరూపాయ నమః, హరిహర సుపుత్రాయ నమః, కరుణా సముద్రాయ నమః, నిజ ధీర గంభీర శబరీ గిరీశిఖర ఘనయోగ ముద్రాయ నమః, పరమాణు హృదయాంతరాళ స్థితానంత బ్రహ్మాండ రూపాయ నమః, అయ్యప్ప దేవాయ నమః. వ్యసనాలు, విషయవాంఛలతో గాడి తప్పుతున్న జీవితాలను దీక్షా సూత్రంతో శుద్ధి చేసే పరమాత్మ అయ్యప్ప స్వామి. ఆ మణికంఠుడి చల్లని చూపు అందరి మీద ప్రసరించాలని కోరుకుందాం.